కథను వినబోతున్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు రాజ్యకాంక్ష. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు శ్రమపడితే పడ్డావు, కానీ శ్రమ ఫలితం చేతికందే సమయానికి జారవిడిచేవు సుమా. శ్రమ తెలియకుండా ఉండగలగందుకు నీకు జయమల్లుడి కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు పైటన దేశంలోని రాజులు అందరూ సమావేశమై తమలో తాము యుద్ధాలు చేసుకోకూడదని, యుద్ధాల వల్ల అందరికీ నష్టమే కలుగుతున్నదని, రాజ్యాలన్నీ సఖ్యంగా ఉన్న పక్షంలో ప్రజలు సుఖసౌఖ్యాలు పెంపొంది సుభిక్షం ఏర్పడుతుందని నిశ్చయించుకున్నారు. పైటన దేశంలోని ఒక తరం రాజులు ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధిగా పాటించారు. అయితే అన్ని దేశాలు ఇందువల్ల సత్ఫలితాలను పొందలేదు. వీరమల్లుడు అనేవాడి రాజ్యంలో దుర్మార్గులు విజృంభించారు. అరాచకం పెరిగింది. వీరమల్లుడు మరీ సాధువు కావటం చేత, వయసు మీరినవాడు కావటం చేత అరాచకం గురించి ఉదాసీనుడుగా ఉండిపోయాడు. కానీ కొత్తగా రాజ్యానికి వచ్చిన ఇంద్రదత్తుడు అనేవాడు తన సరిహద్దు మీద అరాచకం తాండవించడం సహించలేకపోయాడు. తన తండ్రి తరం వాళ్ళు చేసుకున్న ఒప్పందం అంత మంచిది కాదని, రాజైన వాడు బలప్రయోగం ద్వారా పాలించకపోతే కూరలు తీసిన పాము కన్నా అసమర్థుడు అయిపోతాడని అతని విశ్వాసం. అందుచేత ఇంద్రజిత్తు వీరమల్లుడి పైన యుద్ధం ప్రకటించి సైన్యాలతో సహా దండెత్తి వచ్చాడు. ఇంద్రజిత్తుడి ఈ ప్రయత్నాన్ని నిలిపించమని వీరమల్లుడు మిగిలిన రాజులు కబురు చేశాడు. వారు ఒకరి రాజకీయ విషయాలలో మరొకరు జోక్యం చేసుకోవటం తమ తండ్రులు చేసుకున్న ఒప్పందాన్ని విరుద్ధమని చెప్పి తప్పించుకున్నారు. వీరమల్లుడికి యుద్ధం చేయాలన్న కోరిక కానీ యుద్ధం చేసే శక్తి కానీ లేవు. అందుచేత అతను తన భార్యను, చిన్న కొడుకును వెంట పెట్టుకుని వింధ్యారణ్యాలలోకి పారిపోయాడు. ఒక్క చుక్క కూడా రక్తం చిందకుండా వీరమల్లుడు రాజ్యం ఇంద్రదత్తుడి వశం అయిపోయింది. అతను కొన్ని కఠినమైన శాసనాలు ప్రయోగించి దేశంలోని దుష్టశక్తులు అన్నిటినీ నిర్మూలించి ప్రజల జీవితాన్ని చక్కబెట్టాడు. ప్రజాక్షేమం చక్కగా సాధించాడు. వింధ్యాటవులలో నివాసం ఏర్పరచుకున్న వీరమల్లుడు కొంతకాలానికి చనిపోతూ తన కొడుకైన జయమల్లుడిని పిలిచి అతనితో తనకు రాజ్య నష్టం ఎలా జరిగింది చెప్పి, నాయనా, నేను ఒక ఒప్పందానికి కట్టుబడి నా శత్రువైన ఇంద్రదత్తుడితో యుద్ధం చెయ్యక రాజ్యం విడిచి పారిపోయి వచ్చేశాను. కానీ నీకు రాజ్యకాంక్ష ఉన్న పక్షంలో ఇంద్రదత్తుడిని ఓడించి నీ రాజ్యం నువ్వు తీసుకో. మా తరం వాళ్ళం చేసుకున్న ఒప్పందం నీకు వర్తించదు. నువ్వు ఇప్పుడు రాజువైనా కావు అన్నాడు. తండ్రి కన్ను మూసాక జయమల్లుడు తన తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించడానికే నిశ్చయించుకున్నాడు. అతనిలో రాజ్యకాంక్ష ఉన్నది. పైగా అటవికుల మధ్య తిరిగి భయంకరమైన మృగాలు సైతం ఒంటరిగా వేటాడడంలో లాఘవం సాధించాడు. అసాధారణమైన జవసత్వాలు, ధైర్య సాహసాలు అలవరుచుకున్నాడు. అయితే తన రాజ్యం తనకు తిరిగి రావాలంటే అందుకుగాను దీర్ఘ ప్రయత్నం అవసరమవుతుందని జయమల్లుడు తెలుసు. తన జవసత్వాలు, ధైర్య సాహసాలు, గురి, పరిగెత్తే శక్తి మొదలైనవి ఉన్నాయి. కానీ యోధుడికి అవసరమైన అస్త్రవిద్య రాదు. వేటలోనూ కొట్లాటల్లోనూ జయమల్లుడిని మించగలవాడు ఉండడు. కానీ యుద్ధం దారి వేరు. అందుకు అస్త్రవిద్యా నైపుణ్యం కావాలి. రాజ్యం కొరకు పోరాడే సేన కూడా కావాలి. ఇదంతా సమకూర్చుకోవటానికి చాలా కాలం శ్రమపడాలి. అందుచేత జయమల్లుడు తన తల్లితో సహా పైఠన దేశానికి తిరిగి వచ్చి ఒక చిన్న రాజ్యంలో ప్రవేశించి అక్కడ అస్త్రవిద్య అభ్యసించాడు. తరువాత అతను మరొక రాజ్యానికి వెళ్ళి అక్కడ రాజు వద్ద ఒక సైనికుడుగా చేరి త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలానికి అతని తల్లి కూడా చనిపోయింది. అప్పుడు అతను తనకు రాజ్యప్రాప్తి కలిగే మార్గాల గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఇంద్రదత్తుడిని యుద్ధంలో ఎదిరించి ఓడించి తన తండ్రి రాజ్యాన్ని తిరిగి పొందడం తాను అసంభవం. అందుకు అవసరమైన సేన, డబ్బు తాను సంపాదించలేడు. ఇక మిగిలినది ఒకటే మార్గం, యుక్తి మార్గం. శక్తి వల్ల సాధించలేనిది యుక్తి వల్ల సాధ్యమవుతుంది. కనుక జయమల్లుడు పేరు మార్చుకుని ఇంద్రదత్తుడి కొలువులో చేరి అవకాశం కోసం వేచి ఉండి ఇంద్రదత్తుడిని తెగటార్చి తాను ఫలానా అని ప్రకటించుకుంటే తనను సేనలు, ప్రజలు తమ న్యాయమైన రాజుగా ఆమోదిస్తారని అనుకున్నాడు.
తాను కష్టపడి సేనను పోగు చేసే అవసరం తప్పిపోతుంది. యుద్ధం అవసరం ఉండదు గనక తమ తండ్రుల కాలం నాటి ఒప్పందానికి ఎలాగో భంగం రాదు. ఈ విధంగా ఆలోచించుకుని జయమల్లుడు తన తండ్రి రాజ్యంలో ప్రవేశించి ఇంద్రదత్తుడి సేవలో చేరాడు. జయమల్లుడు మంచి స్పృహద్రూపి. అతను తనకు గల సమస్త శక్తులను ప్రదర్శించి చూపాడు. ఇంద్రదత్తుడు ఆ కుర్రవాణ్ణి చూసి చాలా ముచ్చటపడ్డాడు. అతన్ని తన అంగరక్షకుల్లో ఒకటిగా పెట్టుకున్నాడు. జయమల్లుడు దేశంలోని పరిస్థితిని శ్రద్ధగా పరిశీలించాడు. ఇంద్రదత్తుడు పరిపాలనలో కఠినుడే అయినా స్వభావం చేత క్రూరుడు కాదు. ఆయన కొలువులో ఆయన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నవారు ఎందరో ఉన్నారు. ఆయన పేరు చెప్తే దుర్మార్గులకు సింహ స్వప్నం. ప్రజలకు ఎలాంటి ఇతి భయాలు లేవు. తన తండ్రి పరిపాలిస్తూ ఉండిన కాలంలో ప్రజలు అనేక రకాల భయాలకు లోనైనట్టు విని జయమల్లుడు చాలా బాధపడ్డాడు. ఇంద్రదత్తుడు తరచూ వేటకు వెళ్ళేవాడు. వేటలో జయమల్లుడు అసాధారణ శక్తులు ఇంద్రదత్తుడికి మరింత కొట్టవచ్చినట్టు కనబడ్డాయి. ఘాతుక మృగాలను కూడా అతను మూరెడు కర్ర తప్ప మరో ఆయుధం లేకుండా ఎదుర్కోవటం చూసి ఇంద్రదత్తుడు చాలా విభ్రాంతుడయ్యాడు. భయము, దిగ్భ్రమ జయమల్లుడిలో మచ్చుకైనా లేవు. అది చూసిన తరువాత ఇంద్రదత్తుడు జయమల్లుడు వెంట లేకుండా వేటకు బయలుదేరి ఎరగడు. ఒకసారి ఇంద్రదత్తుడు వేటకు బయలుదేరాడు. వేట తమ్మకంలో రాజు తన పరివారాన్ని వెనక పడనిచ్చి చాలా దూరం వెళ్ళిపోయాడు. చివరకు ఆయన వెనక్కు తిరిగి చూసేసరికి జయమల్లుడు ఒక్కడే తనను వెన్నంటి వస్తూ ఉండటం రాజుకు కనిపించింది. ఇంద్రదత్తుడు ఒక చెట్టు నీడన గుర్రాన్ని దిగి అక్కడ కాసేపు విశ్రమించి బడలికి తీర్చుకుందాం అనుకున్నాడు. కానీ తల కింద ఎత్తు లేదు. ఆయన ఉద్దేశం గ్రహించి జయమల్లుడు తన తొడపైన రాజు తల పెట్టుకుని పడుకొనిచ్చాడు. పడుకున్న మరుక్షణమే రాజుకు మంచి నిద్ర పట్టింది. తన శత్రువును హతమార్చడానికి జయమల్లుడికి మంచి అవకాశం దొరికింది. తన మల్లనున్న బాకు తీసి రాజు గుండెల్లో పొడి చేద్దాం అన్న కోరిక తీవ్రంగా కలిగింది అతనికి. అయినా జయమల్లుడు దాన్ని అణిచిపెట్టాడు. ఇంతలోనే ఇంద్రజిత్తుడు పట్టుకోండి పట్టుకోండి అంటూ కంగారుగా నిద్రలేచి కూర్చున్నాడు. ఆయన జయమల్లుని చూసి కొంత శాంతించి, నీవేనా, నాకు ఒక పీడకల వచ్చింది. నేను ఇలాగే వీరమల్లుడి కొడుకు తొడపైన తలపెట్టుకుని పడుకున్నానట. వాడు నన్ను చూసి గుడ్లు రుంగుతూ నా తండ్రి రాజ్యం కాజేస్తావా అంటూ తన బాకు ఎత్తి నన్ను గుండెల్లో పొడవబోయాడట. నేను అదిరిపడి వెర్రిగా కేకలు పెట్టాను. ఇంతలో మెలకువ వచ్చింది అన్నాడు. రాజు పెట్టిన కేకలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్న పరివారానికి వినిపించాయి. వాళ్ళు కేకలు వినిపించిన దిక్కుగా పరిగెత్తుకుంటూ రాసాగారు. మహారాజా, మీకు వచ్చిన కళ బొత్తిగా అబద్ధం కాదు. నేను వీరమల్లుడి కొడుకునే. మిమ్మల్ని చంపాలన్న కోరిక నాలో తల ఎత్తిన మాట కూడా నిజమే. దాన్ని అతి కష్టం మీద అణచిపెట్టుకున్నాను అన్నాడు జయమల్లుడు. ఇంద్రదత్తుడు ఈ మాటలు వింటూనే నిర్ఘాంతపోయి, నన్ను ఎందుకు చంపావు కావు అని అడిగాడు. జయమల్లుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగా, ఇలాంటి పరిస్థితి మరొకసారైనా కలగవచ్చు. అందుచేత నన్ను అంగరక్షకుడుగా పెట్టుకోవడం మీకు క్షేమం కాదు. నాకు సెలవిప్పించండి అన్నాడు. దానికి ఇంద్రదత్తుడు ఏమీ సమాధానం చెప్పగా, తన పరివారం సమీపానికి రాగానే ఇతన్ని బంధించండి అన్నాడు. ఒక్క బాకు మాత్రమే ఉండి కూడా జయమల్లుడు తనను చుట్టుముట్టిన భటులతో హోరాహోరీ పోరాడి అందరినీ గాయపరిచి తను కూడా గాయపడి చివరకు వారికి చిక్కిపోయాడు. ఇంద్రదత్తుడు అతన్ని రాజధానికి పట్టుకుపోయి అతని గాయాలకు చికిత్స చేయించి కొద్ది రోజుల అనంతరం అతన్ని వీరమల్లుడి పూర్వపు రాజ్యానికి రాజుగా తనే స్వయంగా అభిషేకించి తన పూర్వ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు 2 సందేహాలు. జయమల్లుడు ఇంద్రదత్తుని చంపకపోవడానికి కారణం ఏమిటి? భయమా, రాజభక్త, లేక తమ తండ్రుల కాలం నాటి ఒప్పందం మీద గౌరవమా? ఇంద్రదత్తుడు వీరమల్లుడు రాజ్యాన్ని జయమల్లుడికి ఎందుకు తిరిగి ఇచ్చాడు? అతని వల్ల తనకు ప్రమాదం ఉన్నదని భయమా, లేక తనను చంపకుండా వదిలిపెట్టినందుకు అతగాడిపైన కృతజ్ఞత? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇంద్రదత్తుడు ప్రజారంజకుడు, ప్రజల హితం కోరి రాజ్యం చేసేవాడు కానట్టయితే జయమల్లుడు అతన్ని నిశ్చయంగా చంపి ఉండేవాడు. తన తండ్రి ప్రజారంజకంగా పరిపాలించలేదు. అటువంటి పరిస్థితిలో తాను ఇంద్రదత్తుని చంపడం వల్ల ప్రజలు తనను చూసి హర్షించరు, తన పక్షం కారు. అందుకే అతను రాజును చంపలేదు. జయమల్లుడు లాంటి శౌర్య పరాక్రమాలు, ఆత్మనిగ్రహము కలవాడు పరిపాలనలో సమర్థుడవుతాడు. అతని పరిపాలనలో అరాచకం తల ఎత్తదు. ఆధైర్యంతోనే ఇంద్రదత్తుడు అతనికి తండ్రి రాజ్యం ఇచ్చేశాడు అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.